వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కర్ణాటకలోని రామ్నగర్ పట్టణంలో టొయోటా ఆటోమొబైల్ కంపెనీలోకి టాయిలెట్ గోడలపై పాకిస్తాన్కి మద్దతుగా నినాదాలు కనిపించాయి. భారతదేశంలో ఉన్న ఒక కంపెనీలో పనిచేస్తున్న భారతీయుల ముసుగులో ఉన్న కొందరు పాకిస్తాన్కి మద్దతుగా నినాదాలు చేసిందట. ఎందుకు రాబాయి మీరు పాకిస్తాన్కి మద్దతుగా నినాదాలు చేసిందంటే, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు ఇండియా గెలవడంతో పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడినరు, మమ్మల్ని కించపరిచినట్టు చేసిండ్రు, అది మాకు నచ్చలేదు, అందుకే పాకిస్తాన్ని పొగుడుతూ నినాదాలు రాసినామని చెప్పిందట. తినడానికి తిండి గతి లేక ఈ దేశం మీదకి వచ్చి పడిదింటూ కుక్కల్లాగా బ్రతుకుతూ ఈ దేశం మీద విషయం కక్కుతాండ్రు. ఇలాంటి వాళ్ళ గురించి ఇండానికి ఇలాంటి వాళ్ళు ఇంకా ఈ భారతదేశంలో ఉండనిస్తున్నందుకు బాధేస్తుంది. అసలు వీళ్ళని అర్జెంటుగా కాళ్ళు చేతులకు బేడీలేసి తీసుకెళ్ళి పాకిస్తాన్లో పడేయాలి. గప్పుడు తిండి లేక కుటుంబానికి పెట్టుకోవడానికి ఏ ఆసరా దొరక్క భారతదేశం యొక్క గొప్పతనం తెలుస్తుంది. ప్రతి ఒక్కడికి ఫ్యాషన్ అయిపోయింది ఈ దేశంలో తిండి తినుకుంటూ పాకిస్తాన్ బొగొట్టం. ఇలా గోడల మీద రాసిన వాళ్ళ మీద పోలీసులకు ఫిర్యాదులు చేసిండ్రు. దీంతో పోలీసుల దర్యాప్తులో ఈ ఇద్దరు ఎవరో తెలుసా? అహ్మద్ హుస్సేన్, సాదిక్. ఎవరు? అహ్మద్ హుస్సేన్, సాదిక్ అట. వీళ్ళను అరెస్ట్ చేసిండ్రు. పాక్ అనుకూల నినాదాలు రాశారంటూ కంపెనీ యాజమాన్యం ఈ నెల 15న తన నోటీసు బోర్డులో పేర్కొంది. ఇలా రాసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని యాజమాన్యం హెచ్చరించింది. ఈ కంపెనీలో ఏడాదిగా కాంట్రాక్ట్ బేస్పై పనిచేస్తున్నారు అహ్మద్ హుస్సేన్, సాదిక్. ఈ పాక్ అనుకూల రాతలు రాసినట్లు పోలీసుల విచారణలో తేలింది. సంవత్సరం క్రితమే వచ్చి టయోటా కంపెనీలో చేరి ఈ భారతదేశ కంపెనీలో జీతం తీసుకుంటూ, ఈ భారతదేశంలో వచ్చే ఉచిత పథకాలను తీసుకుంటూ, ఈ భారతదేశంలో బ్రతుక్కుంటూ సిగ్గు ఎగ్గు లేకుండా తిన్న తల్లి రొమ్ము మీదే కొట్టడానికి దరిద్రుల్లాగా అహ్మద్ హుస్సేన్, సాదికులు తయారై ఈ దేశానికి శత్రు దేశంగా ఉన్న పాక్కు అనుకూలంగా రాతలు రాసిందంటే ఈ దేశ ద్రోహులను ఏం చేసినా తప్పులేదు. అయితే వీళ్ళు రాతలు రాసిన వాళ్ళని ఇక్కడితోనే వదిలేసి అయ్యో వీళ్ళ అమాయకులు పాపం ఏదో తెలియక రాసింది అనుకుంటే పిచ్చితనం. అందుకే వీళ్ళను తీసుకొని లోతుగా విచారణ చేస్తారట రామ్నగర్ పోలీసులు. వీరిపై సెక్షన్ 67 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఎందుకు రాబాయి ఇట్లా రాసిందంటే, ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో పాకిస్తాన్ భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత తమ సహచరులు ఎగతాళి చేశారని, అందుకే తాము పాకిస్తాన్ అనుకూల నినాదాలు రాశామని నిందితులు దర్యాప్తులో వెల్లడించినట్లు తెలిసింది. అబ్బబ్బబ్బా, పాకిస్తాన్ ఓడిపోతే భారత్లో ఉన్న వాళ్ళంతా సంబరాలు చేసుకుంటుంటే వీళ్ళకి ఎగతాళి చేసినట్టు అనిపించిందట. అందుకే పాకిస్తాన్కి అనుకూలంగా రాసిందట. అంత ప్రేమ ఉంటే పోయి బతకండి భయాడా. బతకడానికి పాకిస్తాన్ పనికి రావట్లే కానీ ఈడ తిండి తినుకుంటూ పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేయడానికి పనికి వస్తుందా? సిగ్గు అనిపిస్తలే. అన్నం తింటారా, గడ్డి తింటారా? తిన్నది అరుగుతుందా? ధైర్యం ఉంటే ఈ దేశం మీద వ్యతిరేకత ఉన్న ప్రతి ఒక్క నా కొడుకు చెప్తాన్నా, మీ దేశాలకు పోయి బ్రతికి అప్పుడు ఈ దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడండి. తిండి కూడా పెట్టని మీ దేశాన్ని తిండి పెడుతున్న ఈ దేశం మీద విషయం కక్కుతున్న మీరు ఆ పాముల కంటే కూడా డేంజరస్ ఫెలోస్. ఛీ, అసేమనిపిస్తుంది మీలాంటి వాళ్ళ గురించి చదువుతుంటే, తెలుసుకుంటుంటే. అయితే వాష్రూమ్పై రాసిన రాతలను సోషల్ మీడియాలో ఉద్యోగి పోస్ట్ చేశాడు. దాంతో ఈ విషయం బయటకు వచ్చింది, లేకపోతే బయటకు వచ్చేదే కాదు. కంపెనీ యాజమాన్యం ఇక చేసేది లేక సోషల్ మీడియాలో బయట వచ్చింది కాబట్టి పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రు, లేకపోతే వాళ్ళు పట్టించుకునేటోళ్ళు కాదు. ఏదేమైనా తస్మత్ జాగ్రత్త. ఇక్కడ తిండి తింటూ ఇక్కడ రొమ్ములు చీల్చి తన్ననికి సిద్ధపడే ఈ మూర్ఖులు లాంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు. వీళ్ళని ఏడికాడికి పట్టుకొని సంఖ్యలు వేసి తీసుకెళ్ళి ఆయా దేశాల్లో పడేసి రావాలా. అప్పుడు ఈ దేశం గొప్పతనం అర్థమవుతుంది. భరతమాత ప్రపంచంలో ఏడలేదు భయ ఒక తల్లి లాంటి దేశం, అది భారతదేశం మాత్రమే. ప్రతి మతానికి దేశాలున్నా కూడా ఆయా దేశాలలో ఆయా మతాలకు కష్టాలు వస్తే భారతదేశాన్ని ఎత్తుక్కుంటూ వస్తారు. కానీ అరే మా మతానికి సంబంధించిన ఇంకో దేశం ఉంది కదా అని పోరు, వాళ్ళు రానియరు. అలాంటి ఎడారి మతాలు ఈరోజు నా దేశం మీద పడి, అలాంటి ఎడారి మతాలకు సంబంధించిన వాళ్ళు ఈరోజు నా దేశాన్ని ఏటకరం చేస్తూ ఈ దేశానికి వ్యతిరేకంగా ఉన్న దేశాలను పొగుడుతుంటే ఎంత రక్తం మరిగిపోవాలా. వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టి రాళ్లతో దన్నాలనిపించదు. కానీ దన్నాం, ఎందుకంటే మాకంటూ చట్టాలు, పోలీసు వ్యవస్థ ఉంది కదా, మేము చట్టపరంగా పోవాలనుకుంటాం. ఏదేమైనా వీళ్ళని అంత ఈజీగా వదిలిపెట్టద్దు. వీళ్ళిద్దరే ఉన్నారు అనుకొని భ్రమపడద్దు. వీళ్ళ వెనక ఉన్న తీగను మొత్తం డొంక గదిలేదాకా లాగాల్సిందే. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ మంచి కంటెంట్ అందిస్తూ మీ ముందుకు వస్తున్నాం. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఛానల్కి చాలా బనాలను ఇస్తుంది. కంటెంట్ బాగుంది, 10 మందికి తెలియాలి అనుకుంటే షేర్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వ్యూవర్షిప్ అనేది ఛానల్ యొక్క బలం. ఆ వ్యూవర్షిప్, సబ్స్క్రిప్షన్ మాకు ఇంకా నిజాలని నిర్భయంగా చెప్పడానికి కావాల్సిన ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఆర్ వాయిస్ బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిలో ఉందండి.
ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు చేసే చిన్న సహాయం కూడా మా ఛానల్కి పెద్ద సహాయంగా నిలుస్తుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అలాగే వ్యాపార ప్రకటనలు, శ్రీరామనవమి, ఉగాది వస్తుందండి. మీరు ఇచ్చే చిన్న యాడ్ ఆర్థికంగా మాకు సపోర్ట్ అవుతుంది. మీ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.